సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కార్యాలయం నుంచి వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నాగరత్నం గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం, చెప్పండి, తుఫాను తీరు తెన్నులు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఈ తుఫాన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి 17 degrees నార్త్ దగ్గర 81.3 degrees ఈస్ట్ సుమారు 80 to 90 kilometers వాయు దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ కాకినాడ మరియు ఈ నర్సాపురం దగ్గర కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో ఉన్నది. సో ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉండి మనకి రాబోయే 24 hours ఇది ఉత్తర వాయు దిశగా తెలంగాణ ఈస్టర్న్ పార్ట్లో కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్ ద స్పీడ్ ఆఫ్ 15 km/h. సో దీని యొక్క ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్లోని అయితే ఎక్కువగా కూడా రాగల 24 గంటల్లోని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా భారీ అతి భారీ వర్షాలు 1 or 2 places ఎక్స్ట్రీమ్లీ హెవీ 20-22 centimeters వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తెలంగాణలో ఏ ప్రాంతాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు మేడం? ఈ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువగా కూడా ఈస్టర్న్ సెక్టరు, దానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. సో దీని యొక్క ప్రభావం మనకి ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ హై ఇంపాక్ట్ జోన్ మనకి వరంగల్ ప్రాంతము, అట్లాగే దాన్ని ఆనుకొని ఉన్నటువంటి మహబూబాబాద్ ప్రాంతంలోని మనకి రెడ్ అలర్ట్స్ వార్నింగ్స్ అవి ఆ 3 జిల్లాలకు కూడా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతానికి జారీ చేయగా హెవీ టు వెరీ హెవీ లైట్ టు మోడరేట్ రేంజ్తో పాటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఆదిలాబాద్, నిర్మల్, అట్లాగే మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, సిద్దిపేట్, అట్లాగే ఈ పక్కకు చూసుకుంటే యాదాద్రి, భువనగిరి, మనకి జయశంకర్ భూపాల్పల్లి, ఇవన్నీ కూడా మనకి హెవీ టు వెరీ హెవీ ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భద్రాద్రి, అట్లాగే ఖమ్మం, మూలుగు, ఇటువైపు వెస్టర్న్ పార్ట్లో చూసుకుంటే కనుక కామారెడ్డి, మెదక్, ఈ ప్రాంతాల్లో మనకి మోడరేట్ రెయిన్స్తో పాటు హెవీ రెయిన్స్ రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కనుక ఈ ప్రాంతం అంతటా కూడా మనకి మోడరేట్ రెయిన్స్ ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అంతా కూడా హైదరాబాద్ ప్రాంతంలోని వర్షం ఎడతెరపుగా మనకి ముసురు ఉండే అవకాశం ఉంది. మోడరేట్ రెయిన్స్ ఎట్ టైమ్స్ ఇంటెన్స్ స్పెల్స్ కూడా మనకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ దిశగా కదిలే అవకాశం ఉంది మేడం? ఇది మనకి ఉత్తర వాయు దిశగా తెలంగాణ ఈస్టర్న్ పార్ట్లోని మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాగల 6 hours to 12 hours ఇంటెన్సిటీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి సైక్లోనిక్ స్టార్మ్గా ఉన్నటువంటి ఈ మోంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి తర్వాత మనకి ఈ వాయుగుండంగా కూడా బలహీనపడే అవకాశం ఉంది. రేపు పొద్దున్న కల్లా కూడా ఇది అల్పపీడనంగా కూడా బలహీనపడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఉరుములు మెరుపులు పడే అవకాశం ఉన్నాయా? మీరు ఎటువంటి హెచ్చరికలు చేస్తారు బయటకు వెళ్లే వారికి, అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళకి కానీ? ఈ సైక్లోన్ అనేది మనకి డీప్ డిప్రెషన్గా ఈ తెలంగాణ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆ ఐవాల్ ఏదైతే ఉందో అది మనకి తెలంగాణ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ టైంకి మనకి దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి ఉరుములు మెరుపులు లైటనింగ్ కూడా ఉంటుంది. అప్పుడు మనకి విండ్ స్పీడ్ అది 40 to 50 kilometers, కొన్ని జిల్లాల్లోని ఈస్టర్న్ పార్ట్లో 50 to 60 km/h కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మేడం, వరదల ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందంటారా? కొన్ని ప్రాంతాలు ఈస్టర్న్ సెక్టర్లోని నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లోని కొంతమంది మటుకి ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్స్ అవి కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి ప్రాంతం, గోదావరి డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో మనకి ఖమ్మం జిల్లా, భద్రాద్రి, ఇటు గోదావరి ఆనుకొని ఉన్న జిల్లాల్లోని మనకి రిస్క్ ఫ్యాక్టర్ అది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు వాయుగుండా బలపడే అవకాశం ఉందా మేడం? వాయుగుండంగా బలహీనపడుతుంది. ఇది సైక్లోన్గా ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ 6 hours మనకి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది. అంటే విండ్ స్పీడు, ప్రెషరు
విండ్ స్పీడ్ తగ్గిపోతుంది, ప్రెజర్ పెరుగుతుంది క్రమేపీగా. అట్లాగే ఇది వాయుగుండంగా మారేసరికి విండ్ స్పీడ్ మరింత తగ్గినప్పుడు మనకి ఈ ప్రెషర్ కూడా మరింత పెరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కువగా కూడా ఈస్టర్న్ సెక్టర్లో కనిపిస్తున్నప్పటికీ ఈ క్లౌడ్ బ్యాండ్స్, ఇన్నర్ క్లౌడ్ బ్యాండ్స్ ఈస్టర్న్ సెక్టర్లో ఉంటాయి. అవుటర్ క్లౌడ్ బ్యాండ్స్ అనేవి మనకి ఈ నార్త్ వెస్ట్లో కానీ, నార్త్లో కానీ, అట్లా వెస్టర్న్ పార్ట్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నందున ఆ ప్రాంతంలో మనకి వర్షం రెండు భాగాల్లోని మనకి వర్షపాతం అనేది నెక్స్ట్ 24 అవర్స్లో అనుభవిస్తాం. సో ఇక మనకి జీహెచ్ఎంసీ పరిధికి వచ్చేసరికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది మేడం? జిహెచ్ఎంసీ పరిధిలో మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు వేగవంతమైన జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం రంగారెడ్డి ప్రాంతం, ఆ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకుంటే ఇటువంటి వాతావరణం కనిపించే అవకాశం ఉంది. మేడం, రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఈ సూచనలు మీరు ఏ పరిధికి చేశారు? ఎన్ని జిల్లాలకి ఈ రెడ్ అలర్ట్లు జారీ చేశారు? రెడ్ అలర్ట్స్ 3 జిల్లాలకు, వరంగల్, హన్మకొండ మరియు మహబూబాబాద్ ప్రాంతానికి సూచించడం జరిగింది. ఆరెంజ్ వార్నింగ్స్ అవి మనం జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, జగిత్యాల్, మంచిర్యాల్, పైన చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్. అయితే హెవీ రెయిన్స్ మనకి కామారెడ్డి, మెదక్, అట్లాగే ఇటువైపు చూసుకుంటే భద్రాద్రి, ఖమ్మం, మూల్గు, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలకు ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ రాకపోకల మీద కూడా పడే అవకాశం ఉందా మేడం? తప్పకుండా రవాణా సంస్థ మీద కూడా ఉంటుంది. రైల్ ట్రాన్స్పోర్ట్, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్స్ ఉంటాయి. అట్లాగే అగ్రికల్చర్ సెక్టర్ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్స్ పడే అవకాశం ఉంటుంది. మనకి అట్లాగే చూసుకుంటే ఈ డైలీ నీడ్స్ కూడా మనకి కొంతమేటకి ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఇంపాక్ట్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అట్లాగే చూసుకుంటే మనకి వాతావరణ పరిస్థితులు అవి కూడా అనుకూలంగా లేనప్పుడు బయటికి కూడా వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు వాయుగుండం బలహీన పడుతుంది, దానికి ఎంత టైం పడుతుంది? సో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఎన్ని రోజుల వరకు ఉంటుంది మేడం? ఈ నెక్స్ట్ 6 to 12 అవర్స్ ఈ వాయుగుండంగా బలహీనపడే ఛాన్సెస్ కనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ మన తెలంగాణ ప్రాంతం మీద ఇప్పటికే కనిపిస్తుంది. గాలి తీవ్రత తగ్గింది కంపేర్ టు సివియర్ సైక్లోనిక్ స్టార్మ్. ఇంక మరి 12 గంటల్లో మనం చూస్తే కనుక అల్పపీడనంగా మారినప్పుడు మరింత తగ్గుతుంది. మీరు ఎటువంటి సూచనలు చేస్తారు మేడం అధికారులకు? ఈ 2 రోజులు మనకి 6 to 12 అవర్స్ పడుతుంది కాబట్టి అధికారులు ఏ శాఖలు సమన్వయం చేసుకొని ఎంత అలర్ట్గా ఉండాలి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ ఎప్పుడైతే సైక్లోన్స్ అవి ఫామ్ అవుతుంటాయో కోస్టల్కి ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది. ఆఫ్టర్ మాత్ ఎఫెక్ట్ చూసుకుంటే కనుక మనకి ఇంటీరియర్లో ఎక్కడ మూవ్ అవుతుందని చూసుకొని అధికారులకు, స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ అంటే విపత్తుల విభాగానికి, అట్లాగే వాళ్ళ ద్వారా జిల్లా అధికారులకు, మండల అధికారులకు, విలేజ్ అధికారులకు, ప్రతి ఒక్క యూజర్ కమ్యూనిటీకి, అట్లాగే రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ కానీ, అట్లాగే రెస్క్యూ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎంఎఫ్ కూడా ఇన్ఫర్మేషన్ అది ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఎన్డీఎంఏ నేషనల్ విపత్తుల విభాగం ఏదైతే ఉందో హైయర్ లెవెల్లో వాళ్ళు కూడా మన స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో టచ్ ఉండి ఇన్ఫర్మేషన్ నేషనల్ లెవెల్ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ 2 జత చేర్చి మన జిల్లా వ్యవస్థకు కూడా చేరడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మరింత సమాచారాన్ని అందించినందుకు వెదర్కి సంబంధించి.